స్నేహితులారా జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా మేము రామనారాయణ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ చూస్తుంటే కనుక భక్తులైతే తండోపతండాలుగా వచ్చారు. మరి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుత ఘట్టాలు మీకు చూపిస్తాను. శ్యామ రూపంలో వెళ్ళాట మత్స్యావతారం అన్నారు, మరోసారి కూర్మ రూపం, మరోసారి వరాహ రూపం, మరోసారి భయపెట్టే నారసింహ రూపం. ఇలాంటి అవతారాలు గెటప్పులు మార్చేవాడికి పిల్లల్ని ఇస్తే ఎలా చూసుకుంటాడో చెప్పండి మాకు. అయ్యా ఆయన పేరే ఆర్తత్రాణపరాయణుడు. రామనారాయణ అంతా పెళ్లి సందడి. సీతారాములు కళ్యాణం చూడడానికి సుదీర్ఘ తీరాల నుండి భక్తులు వచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉండడంతో చాలా సరదాగా పెళ్లి సందడిలోనైతే చాలా ఆనందాలు. వాయుతత్వం ఇలా కృష్ణతత్వం అన్ని మహానుభావుడు వామనావతారంలో ఏదో ఆయన మానవ ఆయన బలిచక్రం యజ్ఞం చేసుకుంటూ ఉంటే ఈ చిన్న పిల్లాడిగా వెళ్ళి రామనారాయణ అంతా పెళ్లి సందడి. మరి చుట్టాలు చూసారు ఎంతమంది వచ్చారో, బోల్డ్ మంది, వేల సంఖ్యలో చుట్టాలు వచ్చారండి పెళ్ళికి. మరి మొత్తం అందరూ వచ్చి ఒకే చోట సరదాగా కూర్చొని సరదాగా ఆనందాన్ని పంచుకొని మొత్తం అయింట నిజంగా పెళ్ళంటే అదిరిపోతుందండి. ఇక్కడ రామ గుణాల్లో విహరించాం. ఆ గుణాల మధ్య బ్రతకడమే మానవ జన్మకి సార్థకతను తెలియజేయడానికి రామాయణం, భారతం, భాగవతం ఇతిహాస గ్రంథాలు సాక్ష్యంగా నిలిస్తే, దానికి మొదటి మెట్టు వేదమై నిలిస్తే, దాని తర్వాత మెట్టు వేదాంతమై నిలిస్తే, భారతీయ గణ చరిత్రలో సనాతన సాంప్రదాయం వేదం ఊపిరిగా బతికే భారతావనిలో ఈ ఎదుర్కోలోత్సవం అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని అసంకల్పితంగా ఆయనలో ఏమి ప్రవేశించాడో, నాలో ఏ శక్తి ప్రవేశించిందో కలసి ఈ క్షణకాలంలో మనం ఆనందపడుతున్న ఘట్టంలో ఆనాడు రాముడు ధనస్సు ప్రదక్షిణం చేసి వింటినారిని ఒకసారి కుడి చేత్తో శివధనస్సునెత్తి ఎడమ చేతితో ఆ వింటినారిని సర్ది పైకి ఒకసారి చెవులకు అప్పగా ఆకర్ణాంతం లాగుతూ ఉండగా సభాస్థలిలో ఓడిపోయిన రాజులు మిథిలాపుర జనం చూస్తూ ఉండగా భళ్ళుమని ఒకసారి గుండె గుబిల్లు అన్నట్లుగా శివధనుర్భంగాన్ని చేశాడండి ధీరోదాత్తముడు రాముడు. అట్లాంటి రాముడు కాకపోతే మా సీత ఎవరికి వాళ్ళమ్మా? రామా, మేమందరం వాదించుకుంటామంటే నిన్ను స్వామిని వేరు చేయడం కాదు తల్లి, నిన్ను స్వామిని వేరు చేయాలనుకున్నవాడు 10 తలలుండి బంగారు కాంచన లంగలా ఉన్న దమ్మిడికి పనికిరాలేదయ్యా, నాశనం అయిపోయాడు రావణాసురుడు. 100 యోజనాల దూరాన్ని దాటి ఎంత కష్టమైనా నేను వెళతానని రాముడి దగ్గర వర్తమానాన్ని అందుకొని రామనామాంకిత ముద్రికను తీసుకుని వెళ్ళి 100 యోజనాల దూరాన్ని దాటి సీతమ్మలో స్వాంతన పెంచి రావణాసురుల దర్పాన్ని అణచి తిరిగి వర్తమానాన్ని, క్షేమకరమైన వర్తమానాన్ని తీసుకొచ్చి సీతమ్మకు చెప్పి చూడామని నీ రాముడికి చూపించి. రామనారాయణలో మన బిగ్ బాస్ అంటే ఎవరో తెలుసు కదా. అనుకుంటే కొండలను సైతం పికిలించుకొచ్చే మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే సుమారు 60 అడుగులు ఉంటుందండి. అద్భుతం. మొత్తానికి ఆమె అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. కాబట్టి ఆయన వేరు కాదు, సీతారాముడు, శ్రీనివాసుడు. కాబట్టి స్త్రీ లేనటువంటి స్థానం ఆయనకి పరిపూర్ణం కాదు. స్త్రీ లేనటువంటి స్థానంలో ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేకనే అలవైకుంఠ ఇంద్రలోకమా చంద్రలోకమా కాదురా బాబు, ఇది రామలోకము శ్రీరామనారాయణం. చూస్తుంటే కన్నుల పండగ రామ శ్రీరామ, రామలోకము శ్రీరామలోకము శ్రీరామనారాయణం. కావ్య సౌందర్యాన్ని ఇచ్చిన ఆది శంకరాచార్య విరచితమైన కనకదారస్తవం మనకి సాక్షిగా నిలిచింది. ఇప్పటికీ కూడా అంగంబరేహ పురోభూషణమాశ్రయం దేవుండాంగనేవ ముఖలాభరణం తమానం అంగీకృతాకిల విభూతి రపాంగలీలా మాంగళ్యేధాస్తు మంగళ దేవతాయ అని గొంతెత్తి పలుకుతుంటే దయానుభవనో ద్రవిడాంబుదారా మస్మిన్న కించన భయంక శశో విషన్నే అని శంకరాచార్యులు 8 ఏళ్ల ప్రాయంలో ఉన్న శంకరుల చేత వాగ్జరి వర్షాన్ని కురిపించిందే మా తల్లంటే. అయ్యా, నోటి మాట వచ్చినటువంటి శంకరాచార్యుడు పిలిస్తే వచ్చింది. మా స్వామి నోటి మాట తెలియనటువంటి గజరాజు ఆ మొసలి బారిన పడి అయ్యా నీవే తప్ప ఇతప్పరంబు ఎరగనని చెప్పి ఏ స్వామిని ప్రార్థించి ఏ స్వామిని అహర్నిశం ఆయన కోసం తపస్సు చేసి పిలిచి ప్రార్థిస్తే సిరికించెప్పడు అని చెప్పి ఆమెకు కూడా తెలియకుండా వచ్చి ఏమీ నోట మాట రానటువంటి గజరాజుని రక్షించినటువంటి తెలుసు మంగళం. ఇలాంటి ఆడవాళ్ళకి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పి వెళ్ళడం ధర్మమా కాదా? ఎవరా వివాహగ్రస్తులే కదా,
ఏమంటే ఇలా వెళ్తున్నాడు, రాత్రి వచ్చేసరికి 9 అవుతుందో 10 అవుతుందో అని భార్యకి చెప్పి వెళతారు. ఎవడో పిలిస్తే ఎక్కడో పిలిచాడని సిరికిని చెప్పడా? ఇలాంటి వాడికి మనం పిల్లనివ్వాలా? చెప్పకపోతే ఏమిడికి వస్తుందనో, ఏమిటి మీ వారి గొప్పతనం. సరే, ఏదో ఒక సిరికిని చెప్పడు, శంఖ చక్రము చేదోయి సంధింపడు, ఏ పరివారం చేరడు. ఈ కోతనామాచరి గుణంలోంచి వచ్చిన అపురూపమైన పద్యం అది. ఇలాంటి వాడికి సుగుణాల రాసి అయో నిజ ఇట్లాంటి వాడిని ఇస్తే ఎలా చూస్తాడో మాకేం నమ్మకం ఉందయ్యా. మీ రాముడికి మీరు ఆరాధన చేసే స్వామి వారికి రూప గుణ వైశిష్ట్య లక్షణ సహజంగా రాముడి ఒక నిమిషం, మీ ఇప్పుడు స్వామి తాలూకు ఏదో దశావతారాలు ఎత్తారన్నారు. సహజంగా పిల్లనిచ్చుకున్నప్పుడు ఒకసారి ఒక రూపం. అందరికీ నమస్కారం. నేను చేసిన ఈ వీడియోలో తప్పిదాలు ఏమైనా ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.